మంతని పట్టణ కేంద్రంలో గంగపుత్ర సోదర సోదరీమణులు గంగామాతకు బోనాలు సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంతని పట్టణంలో గంగపుత్ర సోదరులు సోదరీమణులు భక్తి శ్రద్ధలతో గంగామాతకు బోనాలు సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ సాంప్రదాయ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోనాలను ఊరేగింపుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తీసుకువెళ్లి నృత్యాలు, సాంప్రదాయ వాయిద్యాల నడుమ గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం గోదావరి తల్లికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనాల కమిటీ చైర్మన్ వెంకటస్వామి, బోయిని నారాయణ, దత్త శివతో పాటు గంగపుత్ర సంఘం సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఇలాగే విజయవంతంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకాంక్షించారు. గంగపుత్ర సమాజం నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమం మేము అందరం కలిసి విజయవంతంగా ప్రతి సంవత్సరం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన మంత్రి డివిజన్లోని ప్రతి గ్రామంలోని గంగపుత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మంత్రి మున్సిపాలిటీ పరిధిలోని బోయినపేటలో ప్రారంభమై ఈ యాత్ర మంత్రి గోదావరి చివరిగా అక్కడ ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయడం జరుగుతుంది. నేడు మంత్రి పట్టణంలో కూడా గంగపుత్రుల సోదరుల యొక్క ఆరాధన జరిగినటువంటి గంగామాతకు ఈ గంగామాత బోనాలకు కమిటీ చైర్మన్ వెంకటస్వామి గారికి, గంగపుత్రుల సోదరులందరికీ మా పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. రాబో సంవత్సరం కూడా యావత్ నియోజకవర్గంలో గంగపుత్ర సోదరులందరూ పాల్గొని వారి యొక్క సనాతన ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని కాపాడాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారత మాతాకి